This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు. గోపాలపురంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆర్ఎండ్బి మంత్రి. పంపా ప్రాజెక్టు నుండి పంట కాల్వలకు సాగునీరు విడుదల. కరీంనగర్కు డోకా లేదన్న యలమల రాజేష్. విజయనగరం జిల్లాలో మహిళా సంఘాలకు కార్డు అందజేసిన కొండపల్లి. పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. రత్నగిరిపై ముగిసిన సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు. మీసల స్వామికి విశేష పూజలు. కాకినాడ జిల్లా పంపా జలాశయం నుండి పంట కాల్వలకు నీటి విడుదల అయింది. సీనియర్ నేత యనమల రాజేష్, పంపా ప్రాజెక్టు చైర్మన్ బైరవుర్జుల చందు జలవనరుల అధికారులతో కలిసి ఇవాళ జలాశయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంట కాల్వలకి నీటిని విడుదల చేశారు. వరి ఆకు మడుల కోసం 4 క్యూసెక్ల నీటిని విడుదల చేశామని, వరి నాట్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నీటి విడుదల పరిమాణం పెంచుతామని యనమల రాజేష్ తెలియజేశారు. తొలకరి పలకరించింది. అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పంపా జలాశయం నిండుకుండలా తొనికిసలాడుతుంది. ఈ ఖరీఫ్లో పంపా ఆయకట్టుకు డోకా ఉండబోదు. అన్నదాతలు ఖరీఫ్కు సన్నద్దమవుతున్న నేపథ్యంలో రైతుల అవసరాలను గుర్తెరిగిన ప్రభుత్వ విప్ యనమల దివ్య, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపా నీటిని పంట కాలువలకు విడుదల చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల సూచనల మేరకు సీనియర్ నేత యనమల రాజేష్, పంపా ప్రాజెక్టు చైర్మన్ భైరవర్జుల చందు సాగునీటి సంఘాల ప్రతినిధులతో కలిసి నీటి విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అన్నవరంలోని పంపా రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నేత యనమల రాజేష్, ప్రాజెక్టు చైర్మన్ భైరవర్జుల రామచంద్రమూర్తి ప్రత్యేక పూజలు చేసి పంపా నీటిని విడుదల చేశారు. ఓ మోస్తారు వర్షాలు పడుతుండటంతో జలాశయం నీటి మట్టం ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం 94 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇన్ఫ్లో 30 క్యూసెక్లు ఉండగా ఇవాల్టి నుంచి కాల్వలకు 40 క్యూసెక్లు విడుదల చేశారు. ఆకుమడుల కోసం ఈ నీటిని విడుదల చేస్తామని, వరి నాట్లు ఆరంభ సమయానికి నీటి పరిమాణం పెంచుతామని ప్రాజెక్టు చైర్మన్ చందు, పంపా అధికారులు శేషగిరిరావు, సంతోష్, పద్మజ, శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు వైస్ చైర్మన్ చందు, నాగం నాగబాబు, నేమాల నాగేశ్వరరావు, నరహరశెట్టి సూర్యప్రకాష్, జువ్వల దిండు, సోము చక్రం, బంటుపల్లి అన్వేష్, దోలం మురళీకృష్ణ, వెన్నా మురళి, యనమల గోవిందు, దేవర అప్పారావు, నంబరు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య గారి ఆశీస్సులతోటి, సత్యప్రభ గారి ఆశీస్సులతోటి పంపా వాటర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టుకుని ఇవాళ 40 క్యూసెక్లు వాటర్ రిలీజ్ చేస్తున్నాం. ఆకుమళ్ళు పోసుకోవడానికి డిమాండ్ బట్టి ఈ గారు చెప్పినట్టు, డిఈ గారు చెప్పినట్టు కొంచెం పెంచుకుంటూ ఈ పంట పూర్తిగా ఏ రకమైన ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతామని ఆశిస్తూ రెండో పంటకు కూడా నీరు ఇవ్వడానికి సాయశక్తిలా కృషి చేస్తాం. నా పేరు శేషగిరిరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వైఏ డివిజన్ పెద్దాపురం. ఈరోజు పంపా రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయడానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం 40 క్యూసెక్లు నీటి విడుదల చేయడం జరుగుతుంది ఆకుమళ్ళు వేసుకోవడం కోసం. తర్వాత డిమాండ్ బట్టి ఒక 100 క్యూసెక్ల వరకు పెంచడం జరుగుతుంది. వర్షం వస్తుంది కాబట్టి మనకి 40 క్యూసెక్లతో ఆకుమళ్ళు వేసుకోవాలని రైతులందరినీ కోరడం అయింది. సో ఈ పంటకి సరిపడగా మనకి నీళ్లు వస్తాయని, వర్షాకాలం కాబట్టి ఆశిద్దాం. నెక్స్ట్ పంట కూడా మనం కొంత రిజర్వాయర్లో నీళ్లు ఉంచుకుని వచ్చే రబీకి కూడా మనం ఏర్పాటు చేసుకుందామని ఇందు మూలంగా తెలియజేయడం అయింది. పంపా చైర్మన్ 2500 ఎకరం ఉందండి. ప్రస్తుతానికి ఆకుమళ్ళు వర్షాలు పడ్డాయి కాబట్టి ఆకుమళ్ళు వేసుకోవడానికి రైతులందరూ సమాయత్తంగా ఉన్నారు. వాళ్ళకి మనం 40 నుంచి 60 క్యూసెక్ల వరకు ఆకుమళ్ళకి ఇస్తాం. దమ్ముల టైంలో మాత్రం 100 నుంచి 150 వరకు ఇస్తాం. అది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతుంది.
ఇందులో భాగంగా రావుపాలెం మండలం గోపాలపురం గ్రామంలో కొత్తపేట ఎమ్మెల్యే శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన గురించి వివరిస్తూ ప్రభుత్వం నుండి అన్ని సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, పెన్షన్లు అమలు తీరుపై ఆరా తీసిన మంత్రి ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుందని, కేంద్రం నుండి నిధులు రాగానే అన్నదాత సుఖీభవ డబ్బులు రైతులకు అందజేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ఒక్క గ్రామంలోనే 5 కోట్ల రూపాయలు పైగా నిధులు వెచ్చించి ఇక్కడ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు. ఇక సుపరిపాలనలో తొలడుగులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏవైతే సూపర్ 6 పథకాలు మరియు అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది గ్రామాలలో అని చెప్పి దాని ప్రజల వద్దరికే పరిపాలనలో భాగంగా ప్రజా సమస్యలే మాకు బాధ్యత అని చెప్పి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు సందుకు తిరుగుతూ ఉన్న పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క ఆడబిడ్డలు, తల్లి ఆ యొక్క అవ్వతాతలలో, అక్క చెల్ల కళ్ళల్లో ఆనందం. ఎందుకమ్మా అంత ఆనందంగా ఉన్నారు, నవ్వుతున్నారంటే అన్న ఆ రోజు మాట ఇచ్చారు, తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పడింది, మా ఇంట్లో 3 పడింది, మా ఇంట్లో 4 పడింది చెప్పి 3 అక్క చెల్లెలు చెప్పారు. ఈరోజు ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి ప్రజలారా. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు మాకందరికి కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి 164 సీట్లు ఇచ్చారు. ఈరోజు ఏదైతే తొలి అడుగులో దాంట్లో ఆ రోజు 3,000 రూపాయలు, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారమే ఈ యొక్క 1వ తారీఖు ఉదయమే సచివాలయ సిబ్బందితో ఏ కమిషన్లు లేకుండా ఆ అవ్వ తాతలకు, వితంతువులకు అందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. 3,000ను 4,000 చేస్తే ఒకేసారి ఇస్తా ఉన్నాము. గతంలో 3,000 కలిపి 3 ఒక నెలది బోనస్ కలిపి 4,000, 3,000 కలిపి కూడా 7,000 రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది. అంటే ఇది మాట ఇస్తే చేసే ప్రభుత్వం. అదేవిధంగా దీపం పథకం ద్వారా ఆ రోజు చెప్పాము, ఏ దీపం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నాటి చంద్రబాబు నాయుడు గారు దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక తల్లికి వందనం. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి రెడ్డి గారు ఇంట్లో 2 పిల్లలుంటే 2 పిల్లలకి ఇస్తామని చెప్పి మోసం చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కరికి అని చెప్పారు. ఆ ఒక్కరికి కూడా అనేక నిబంధనలు పెట్టి కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నిబంధనలు పక్కన పెట్టి ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 పిల్లలకు కూడా తల్లికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సూపర్ 6 లో భాగంగా రేపు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం. మా అక్క చెల్లెళ్ళు ఎక్కడ ఏ గుడికి పోవాలన్నా, ఏ పుట్టింటికి పోవాలన్నా, ఏ బంధువుల ఇంటికి పోవాలన్నా కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15వ తారీఖున మొదలు పెడతా ఉన్నాము. అన్నదాత సుఖీభవ. రైతుల పట్ల రైతు పక్షపాత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి రేపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో పాటు మేము కూడా తల్లికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఈ రోజు అభివృద్ధి, సంక్షేమం ఈ 2 పథకాలను కూడా ఎవరు ఏమైనా వైఎస్ఆర్ పార్టీ వారు జీర్ణించుకోలేక ఈ రోజు ఏ విధంగా 1 సంవత్సరం కాలం కాలేదు అప్పటికే వాళ్ళలో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది.
పోషకాహార లోపం నివారణకు ప్రతి ఒక్కరూ రోజు గుడ్డు తినాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కోడిగుడ్లు తినడం ద్వారా మంచి ప్రోటీన్ లభిస్తుందని తెలిపారు. 10 మంది పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్కటి 50,000 విలువైన ఎగ్ కార్డులను విజయనగరం టీటీడీసీ మహిళా ప్రాంగణంలో పంపిణీ చేశారు. ఈ ఎగ్ కార్డుల ద్వారా గుడ్డతో తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను విక్రయించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్రంలో 1000 మందికి ఎగ్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయడానికి ముందుకు వచ్చినందుకు అభినందన తెలిపారు. మొదటి విడతగా 2 నెలల్లో 250 ఎగ్ కార్డులను పంపిణీ చేస్తున్నామని, తర్వాత నెల రోజుల్లోనే మిగిలిన వాటి పంపిణీని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ఎగ్ కార్డుల ద్వారా గుడ్ల వినియోగం పెరగడమే కాకుండా మెరుగైన పోషకాహారం అందించబడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం ఎక్కువగా కనిపిస్తుందని, విరివిగా చౌకగానే లభించే గుడ్లను వినియోగించడం ద్వారా ఈ లోపం నుండి బయటపడవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడీకే సావిత్రి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు లక్ష్మీ శ్రీనిధి, మేనేజర్ కృష్ణం నాయుడు, డిపిఎం రాజకుమార్, జోనల్ చైర్మన్ అరవింద్, పలువురు డిపిఎంలు, ఏపీఎంలు, ఇతర డిఆర్డీ అధికారులు, సిబ్బంది, జిల్లా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. NECC నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా 1000 ఎగ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్ కార్డ్స్ ముఖ్యంగా వాళ్ళ ఆలోచన ఏంటంటే మనకున్నటువంటి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతంలో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంది. ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల చాలామంది బయలాజికల్ ఏజ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రోటీన్ ఇంటేక్ పెరగాలి, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఎగ్ కన్జంప్షన్ పెరగాలి. ఎగ్ కన్జంప్షన్ చేయాలంటే 2 రకాలుగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఓ ఎగ్ కార్డ్స్ ఇచ్చి ఎగ్ కార్డ్ కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా, దాని యూటిలిటీస్ అన్నీ కూడా సమకూరుస్తూ సుమారు 1 lakh వర్త్ ఈ ఎగ్ కార్డు సుమారు 1000 మందికి రాష్ట్రంలో మొన్న పీడీ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక 10 కార్డులు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా వాసులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతగా 250 కార్డ్స్ మొత్తం రాష్ట్రంలో ఇచ్చాము. అందులో నిమిత్తమై ఈరోజు ఈ 10 కార్డులు విజయనగరం జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ఉపయోగం కార్యక్రమం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో స్వామివారి 135వ ఆవిర్భావ వేడుకలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. శుక్రవారం విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన ఈ వేడుకలు అర్చకులు, వేద పండితులు స్వామివారి అనివేటి మండపంలో మండపారాధన, లింగార్చన హోమాలు, జపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులందరికీ చైర్మన్ రోహిత్ మరియు ఈవో సుబ్బారావు సతీ సమేతంగా నగదు మరియు పట్టు వస్త్రాలు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలు నిర్వహించిన ప్రాంగణమంతా ప్రత్యేకంగా అలంకరించారు. అధికారులు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ సందర్భంగా ఈవో సుబ్బారావు మాట్లాడారు. 1918లో అన్నవరంలో వెలిసినప్పటి నుండి నిరంతరాయంగా వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో పాలనా అధికారులు నేటికి 135వ ఈ వేడుకల సిబ్బంది సహకారంతో ఏ ఇబ్బందులు లేకుండా నిర్వహించడం శుభ పరిణామమని ఆయన తెలిపారు. అయ్యా కరతాళం చేయాలి. అయ్యా కరతాళం చేయాలి. దయచేసి అందరూ కూడా సార్ ఒకసారి అయ్యా విశ్వనారాయణ
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం కాకుండా కలియుగంలో ఉన్నాం. మరి సత్యదేవుడు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారు అనంతలక్ష్మి సత్యవతీదేవి ఆ శివ పరమాత్మతో కలిసి 1891 ఇదే రోజున అంటే 135 సంవత్సరాల క్రితం స్వామివారు రత్నగిరి కొండపై ఆనాడు ఊరు నుండి దిగి వచ్చి ఈ అన్నవరం గ్రామస్తులకి అందరికీ కూడా ఆయన స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఆనాటి నుండి కూడా మనం 135 సంవత్సరాల నుండి ఆయన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని అన్నవరం దేవస్థానంలో అలివేటి మండపంలో నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాం. ఆ విధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఈ రోజున మన వంశపారంపర్య ధర్మకర్త శ్రీ ఐవి రోహిత్ గారు ఆధ్వర్యంలో మరి దేవాదాయ సిబ్బంది వారి తరఫున నేను వారందరికీ కూడా సత్కార కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ఈ బ్రాహ్మణోత్తములందరూ కూడా మన దేవాలయాన్ని సందర్శించేటటువంటి భక్త మహాశయులందరినీ కూడా దీవించి అందరినీ కూడా ఆ సత్యదేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ విభిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడే పూర్ణావతి కార్యక్రమం కూడా అయింది. ఆ విధంగా అయినటువంటి ఈ కార్యక్రమాల్లో ఇంకా యువజనుల భక్తులు కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదంగా చేయాలని ఆ స్వామివారి కటాక్షాన్ని మీరు పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ద్వితీయ సాక్షాత్తు సత్యనారాయణమూర్తిగా సత్యనారాయణ స్వామి వారు అవతరించినటువంటి దినం ఈరోజు. ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం కింద మనం తీసుకుంటాము. భగవంతుడు అనేక రూపాలతో ఉంటే సత్యము అనేటువంటిది కూడా ఒక భగవంతుడి యొక్క రూపం. ఎవరైతే కనుక సత్యాన్ని పలుకుతారో వాళ్ళే భగవత్ స్వరూపం. అటువంటి సత్యాన్నే తన పేరుగా ధరించినటువంటి స్వామి సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని రైతులు మోసం చేసిన విఎండిఆర్ఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. చెర్లపల్లి అవగాహనలోని 58 ఎకరాల అభివృద్ధి కోసం తీసుకుని 19 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోద ముద్ర వేయడం పట్ల మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మీడియా సమావేశంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి విఎంఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి భూములపై ఆమోదం తెలపమని కోరగా కొంతమంది మధ్యవర్తులతో 3 కోట్లు డిమాండ్ చేశారు. ఈమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2023-2024 సంవత్సరంలో అప్పటి కలెక్టర్లతో రైతు సంఘం నాయకులతో కలిసి సమావేశం చేసుకుని దీనిపై పూర్తి స్థాయిలో ఆమోదం త్వరగా వెంటనే కలెక్టర్ ప్రభుత్వానికి లెటర్ ద్వారా తెలియపరచామన్నారు. 15 ఎకరాలు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో 58 ఎకరాలు టోటల్ ప్రాజెక్టు అయితే దానిలో రైతులు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసింది 41 ఎకరాలు 46 సెంట్లు. 41 ఎకరాలు 46 సెంట్లు. ఇంకా రిజిస్ట్రేషన్ చేయవలసింది 15 ఎకరాల 27 సెంట్లు ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా ఒప్పించాను. వ్యవసాయదారుల సంఘంలో మీటింగ్ పెట్టి వాళ్ళందరి చేత ఒప్పించి వాళ్ళ చేత కన్సెంట్ లెటర్ తీసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని కూడా ఇచ్చాం. కానీ కోటేశ్వరరావు అనేటువంటి ప్రముఖులైనటువంటి వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా విఎంఆర్డీఏ ఆయన దాన్ని లెక్క చేయలేదు. ఆ కాగితాలని పక్కన పడేశారు. ఈవేళ ఆయన రిటైర్ అయిపోయారని తెలిసింది. దీని మీద విచారణ జరిపించి ఈ ఒక్క కేసు మోడల్ కేసు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏ రకంగా విధ్వంసానికి పాల్పడ్డాడు అనే దాని మీద విచారణ జరిపించి ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ని నిలుపుదల చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. పనిష్మెంట్లు లేకుండా ఈ విధంగా ఉండడం వల్ల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఇవాళ రావడం అనేటువంటిది జరిగింది.
అట్లీస్ట్ ఈవేళ ఇది ఒక కార్యరూపం దాల్చడానికి నేను ఎప్పటి నుంచే 2023 నుంచి పట్టుదలగా పనిచేస్తూ అనేక ఉత్తరాలు రాస్తూ ఆ గ్రీవెన్స్ సెల్లో మళ్ళీ నెంబర్లు ఇచ్చారు. గ్రీవెన్స్ సెల్లో మీ సమస్య పరిష్కారం అయిపోయిందని ఇచ్చారు, 5 సార్లు ఇచ్చారు. ఏమైపోయిందయ్యా, మాట్లాడితే అలాగిస్తారు, పరిష్కారం అవ్వలేదు అని మళ్ళీ నేను లెటర్ పెట్టాను సీఎం గారికి. పెడితే అప్పుడు దీన్ని తీసుకెళ్ళి క్యాబినెట్కి పెట్టడం అనేటువంటి జరిగింది. ఏదేమైనా మొత్తం మీద దీని నుంచి రైతులు బయటపడడానికి కారకులైనటువంటి మొదటి ఉత్తర్వు రాసిన 2023 సెప్టెంబర్లో ఉత్తర్వు రాసినటువంటి ఆనాటి జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున్ గారికి, అలానే డిసెంబర్ 24 డిసెంబర్లో 2024 డిసెంబర్లో మరొక ఉత్తర్వు రాసినటువంటి కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ గారికి, అలాగే మా ప్రస్తుతం ఉన్నటువంటి విఎంఆర్డిఏ చైర్మన్కు, వారికి నా కృతజ్ఞతలు రైతుల తరఫున తెలియపరుస్తున్నాను. వెంటనే ఆ 15 ఎకరాలు కూడా ప్రజలు ఎంచంటే తమకు మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ రాజమహేంద్రవరం బ్రిడ్జి కౌంటీ టౌన్షిప్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు. లక్షలు వెచ్చించి విల్లాలు ఫ్లాట్ కొనుగోలు చేశాక అక్కడ సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. రాజనగరం మండలం దివాచెరు జాతీయ రహదారిలో ఉన్న బ్రిడ్జి కౌంటీ టౌన్షిప్ సరైన వసతులు సమకూర్చలేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అక్కడ స్థానిక వాసులు మాట్లాడుతూ సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో మినీ అమెరికా అని పిలువబడే బ్రిడ్జ్ కౌంటన్ టౌన్షిప్ 2013లో ప్రారంభించారన్నారు. ప్రజ్ఞా రివర్ బ్రిడ్జ్ డెవలపర్స్ ఈ టౌన్షిప్ ను చేపట్టిందని, దీనిలో రిటైర్డ్ ఉద్యోగులు విల్లాలు ఫ్లాట్లు కొనుగోలు చేశారని, నిర్మాణ పనుల్లో భాగంగా పార్కులు, షాపింగ్ సెంటర్, క్లబ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, మంచినీటి సౌకర్యం, 24 గంటల సెక్యూరిటీ తదితర మౌలిక సదుపాయాలు ఉంటాయని, 2017 నాటికి అన్ని పూర్తవుతాయన్నారని, అనగా దశాబ్ద కాలం గడిచినా కనీస సౌకర్యాలు సమకూర్చలేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. గ్రాస్ కటింగ్ చేయిస్తుంటే మా గార్డెనర్ కి చాలా పెద్ద షాక్ తగిలి అతను ఒక అరగంట సేపు మామూలు అవలేపోయాడు. ఆల్మోస్ట్ ఏమైపోయాడో తెలియని పరిస్థితిలో అంత డేంజరస్ గా ఉంది. ఇక్కడ ఎలక్ట్రికల్ అనేసరికి చాలా పాయింట్స్, అంటే 2-3 క్రిస్ప్ గా చెప్పాలంటే, ఎలివేటర్, మన లిఫ్ట్ ప్రాబ్లమ్, రెండోది అక్కడ ఎస్టీపీ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా దీనికి చాలా అర్జెంట్ గా వార్ ఫుట్ మీద చాలా ఎసెన్షియల్ గా అర్జెన్సీగా ఉంది. ఇదంతా కూడా మా దగ్గర మెయింటెనెన్స్ అంతా కూడా పక్కాగా తీసుకుంటున్నారు. మేము కూడా 100% ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా పే చేస్తున్నాం. బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఫెసిలిటీస్. 2500 మెయింటెనెన్స్ పే చేస్తున్నామండి ప్రతి నెల. ఇది కాకుండా వేరే మేము స్పెషల్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాం. ఇది కమ్యూనిటీ అనేసి అన్నారు, అని తీసుకున్నామండి మేము. బ్రిడ్జ్ కమ్యూనిటీ అంటే బ్రిడ్జ్ కౌంటీ అంటే కమ్యూనిటీ కదండి. కమ్యూనిటీ లాగే నాకు అసలు అనిపించట్లే. ఎందుకంటే ఒక కమ్యూనిటీ అంటే ఒక ప్లంబర్ ఉండాలి, ఒక ఎలక్ట్రీషియన్ ఉండాలి. ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు వెంటనే రారు, 2 days అయినా 3 days అయినా రారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరండి. ముందు ఎవరు ఫోన్ ఎత్తరు, ఇచ్చే నంబర్లు బోల్డ్ నంబర్లు ఇచ్చారు, ఎవరు ఫోన్ ఎత్తరు. చిరాకు వస్తుంది, చాలా చిరాకు వచ్చేస్తుందండి. మెయింటెనెన్స్ కరెక్ట్ గా కడుతున్నాము. అప్పుడు ఇచ్చిన ఎమ్యూనిటీస్లో ఏవి కూడా ఫుల్ఫిల్గా చేయలేదండి ఇప్పటి వరకు కూడా. 2016లో తీసుకున్నాను. నేను A65 విల్లాలో ఉంటాను. నేను ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ని. వెళ్ళాము. రేరాని కూడా వీళ్ళు మసిబూసి మారేడికాయ చేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వకుండా దాన్ని ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే మొన్న మీటింగ్లో రేరాకి వెళ్ళారని మమ్మల్ని అడిగారు. దానికి కూడా ఎవరు రిప్లై ఇవ్వరండి. అందరికీ ఆర్టీఐ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే బైఫర్కేట్ అయిన తర్వాత వచ్చేటప్పటికి కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. దీని ఓనర్స్ ఎవరో తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వరు. ఇక్కడ పనిచేసే మెయింటెనెన్స్ వాళ్ళు, ఇన్ఛార్జ్ వాళ్ళు తప్పించి ఇంకెవరి నెంబర్లు తెలియవు. ఈమెయిల్స్ పెడుతున్నా కూడా దాటికి రిప్లై ఇవ్వరు. ఇవి చెయ్యండి, మేము సహాయశక్తులా వీళ్ళ చేత పని చేయించుకోవడానికి ఇన్నాళ్ళు చూసాము. ఇంకా మాకు ఓపిక నశించి వీళ్ళు ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. దానికి మనం పేపర్కి వెళ్ళకపోతే, పబ్లిక్లోకి వెళ్ళకపోతే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో చేసామండి. వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ వీళ్ళకే బ్యాంక్ లోన్స్ దొరకట్లేదండి. వీళ్ళ పేరు అంత గొప్పగా ఉంది ఇక్కడ ఉందండి. 2012 నుంచి ఇప్పుడు ఇంచుమించు 12 ఏళ్ల నుంచి మేము అవస్థపడుతున్నాం.
అసలు ఒకప్పుడైతే ఒక ఏసీ కూడా పనిచేసేది కాదండి. గొడవ చేస్తే వాళ్ళందరినీ చేస్తే అండర్ గ్రౌండ్ కేబుల్ అని వేశారు. మీరు వెళ్ళినప్పుడు చూడండి, ప్రతి కేబుల్ ఎక్కడో అక్కడ ఓపెన్ అయిపోయి ఉంటుంది. చెయ్యేస్తే షాక్ కొట్టేటట్టు ఉంటుంది. ఎస్టీపీ పనిచేయదండి, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. వాటర్ హెచ్ఎన్ఎస్ పవర్ సిస్టమ్ అని చెప్పి పెట్టారు. దాని బోర్డులు ఉండవు, పిఎల్సి బోర్డులు ఉండవు. మేము పేపర్కి వెళ్ళామని మొన్న మా దగ్గర నుంచి వాటర్ బోర్డు పీకేసి 2 రోజులు వాటర్ ఉండదని చెప్పాడు. మేము అందరం వెళ్ళి గొడవ చేస్తే 2 గంటల్లో రిపేర్ అయిపోయిందని చేశాడు. పిఎల్సి బోర్డు 2 గంటల్లో రిపేర్ అయిపోవడం అన్నది ఉండదు. మళ్ళీ అదే బోర్డు తీసుకొచ్చి పెట్టి మాకు వాటర్ ఇచ్చాడు. మెయింటెనెన్స్ ఒక్కొక్కళ్ళం 1500 నుంచి 2000 కడుతున్నామండి. రోడ్లు తొడవరు, ఎక్కడ బుషులు క్లియర్ చేయరు. మీరు వెళ్ళినప్పుడు అన్ని చూడండి, పాములు స్వైర విహారం చేస్తున్నాయి. సరే, కోతులకి కుక్కలకి అన్ని చోట్ల ఉన్న ప్రాబ్లమే, మేమేం కాదంటం లేదు. వాటికి మేము ఎఫర్ట్ తీసుకుని కొన్నిసార్లు కోతుల్ని పట్టించి అన్ని మేము వేసుకుని చేసుకుంటున్నామండి అసోసియేషన్. వాళ్ళు ఏం చేయటం లేదు. అయితే మేము మా పాప జిఎస్ఎల్లో చదువుతుంది, మేము అందుకనే ఇక్కడ తీసుకుంటాం జరిగిందండి. మేము వచ్చినప్పుడు అయితే చాలా మినీ అమెరికానే అని అన్నారు. మినీ అమెరికా కాదు కదా, కనీసం ఆంధ్రాలో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉండవు. ప్రతిదీ ఏది కావాలన్నా మేము 15 కిలోమీటర్లు రాజమండ్రి వెళ్ళి రావాలి. మెయిన్ లేడీస్ అంటే ఏది ఇక్కడ దొరకవు. కనీస అవసరాలు అంటారు, మెడికేషన్ ఉండదు. అర్జెంటుగా ఏ పాము ఏదైనా వచ్చి మమ్మల్ని ఎవరినైనా కుట్టినా కూడా కనీసం ఇక్కడ మెడికేషన్ అనేది జరగదు. మెడికల్ షాప్ అనేది మాకు అవైలబుల్ లేదు ఇక్కడ. పోస్టల్ కానీ ఏదైనా కూడా మేము ప్రతి దానికి కూడా చాలా దూరం, 1000 ప్రయాసాలకు ఓర్చుకునే దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది అంటారు, ఆ ప్రశాంతత అంటే ఇక్కడ కనీసం లేదనే చెప్పాలి. స్పందించకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ మందపల్లి శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారిని విజయవాడ డీఐజీ ఎన్ఎస్జే లక్ష్మి దర్శించుకున్నారు. శనివారం పర్వదినం సందర్భంగా మందపల్లి శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి ఆలయంలో విజయవాడ డీఐజీ నిమ్మక్కల సాయి జగన్నాథ లక్ష్మి కుటుంబ సమేతంగా స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించారు. వీరికి దర్శన అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి డి సురేష్ బాబు ఆధ్వర్యంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనసీమ జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు, గోపాలపురంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆర్ఎండ్బి మంత్రి. పంపా ప్రాజెక్టు నుండి పంట కాల్వలకు సాగునీరు విడుదల, కరీంనగర్కు డోకా లేదన్న యలమల రాజేష్. విజయనగరం జిల్లాలో మహిళా సంఘాలకు ఎక్కార్డు అందజేసిన కొండపల్లి, పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. రత్నగిరిపై ముగిసిన సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు, మీసల స్వామికి విశేష పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.